చేశారు. అట్లాంటప్పుడు పెద్ద కుటుంబానికి సంబంధించిన వివేకానంద రెడ్డి ఆ తర్వాత తను దెబ్బతిన్నాక కాంగ్రెస్ నాశనం అయ్యాక మళ్ళీ వచ్చి ఈయన పంచం చేరాడు. చేరి మళ్ళీ సెంటిమెంట్ రైజ్ చేసుకొచ్చాడు. అంతకుముందు సెంటిమెంట్ని పక్కన పెట్టినోడు మళ్ళీ సెంటిమెంట్ని వాడటం బిగించేశాడు. అప్పుడు పర్లేదులే అని ఎమ్మెల్సీ ఇచ్చాడు. కానీ ఎమ్మెల్సీని గెలుచుకుంది ఎవరు? టీడీపీ. వీళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఉన్న స్థానిక సంస్థలు కానీ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈయన్ని ఓడించారు. తెలుగుదేశంతో కలిసిపోయారు వాళ్ళు. బీటెక్ రవిని గెలవడానికి కారణమైనటువంటి వాళ్ళు. అంటే అక్కడ జగన్ టికెట్ ఇచ్చినా వాళ్ళు దెబ్బ కొట్టారు. ఆ పాయింట్ అని చెప్పి వివేకానంద రెడ్డి ఇక్కడ జగన్ ని కన్విన్స్ చేశాడు. అంటే జగన్ మరి కన్విన్స్ అయ్యి ఉంటే తర్వాత అవినాష్ టికెట్ ఇవ్వకూడదు కదా. ఇంకోటి వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వలేదు కదా, నువ్వు వెళ్ళి ప్రచారం చేయమన్నాడు కదా. అంటే ఇంకోటి జగన్ గనక ఆ రోజున వివేకానంద రెడ్డిని గెలిపించాలనుకుని వీళ్ళు కాదని గనక బీటెక్ రవిని గెలిపించుంటే జగన్ ఊరుకుంటాడా? ఎంత మొండిగా ఉంటాడు జగన్. నచ్చకపోతే ఎవరిని దగ్గరికి రానియడు కదా. అట్లాంటి వాడు రానిచ్చాడంటే అవినాష్ రెడ్డిని జగనే టికెట్ ఇచ్చి ఓడగొట్టించాడు అని కూడా అనుకోవచ్చు కదా వివేకానంద రెడ్డి. అట్లాంటి మనిషి వివేకానంద రెడ్డి కోసం అవినాష్ రెడ్డిని పక్కన పెడతాడా? అవినాష్ రెడ్డికి జగన్కి మంచి జిగిరి దోస్తి ఉంది అనేది అర్థమవుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఇందులో రాజకీయ కోణం ఏ మేరకు అన్నటువంటి పాయింట్ ఇదంతా సిబిఐ దర్యాప్తులో అయిపోయింది.